రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ లో బీజేపీ కోవర్టులున్నారంటూ సాక్షాత్తు రాహుల్ గాంధీ బాంబు పేల్చారు. పార్టీలోని బీజేపీ కోవర్ట్లే నష్టం చేస్తున్నారని రాహుల్ గాంధీ ఫైర్ అవుతున్నారు. కోవర్ట్లను ఏరి పారేస్తానని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ లోనూ బీజేపీ కోవర్టులున్నారంటూ రాహుల్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల నాటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ మొహం చాటేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కీలక నేతలకు సైతం ఆయన అపాయింట్మెంట్ దక్కడం లేదని తెలుస్తోంది. బీజేపీ కోవర్ట్లకు చెక్ పెట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిను మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. లోక్సభ ఎన్నికల నాటి నుంచి మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల దాకా కాంగ్రెస్ బీజేపీ పరస్పర సహకారం బయటపడుతూనే ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ పై రాహుల్ గాంధీ చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. अभी यहां पे बैठे हुए हैं सब लोग, मगर दो टाइप के हैं। एक है जो जनता के साथ खड़ा है, जो जनता के लिए लड़ता है, जो जनता की इज्जत करता है और जिसके दिल में कांग्रेस पार्टी की विचारधारा है। और दूसरा है जो जनता से कटा हुआ है, दूर बैठता है, जनता की इज्जत नहीं करता है, और उसमें से आधे बीजेपी से मिले हैं। अभी यहां पे बैठे हुए हैं सब लोग, రైట్ ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రదీప్ అడిగి తెలుసుకుందాం. ప్రదీప్ చెప్పండి, స్వయంగా సొంత పార్టీ నేతల గురించే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు ప్రదీప్? మొత్తానికి కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలకు సంబంధించి రాహుల్ గాంధీ మొదటి నుంచి వారి కదలికలకు పైన అటు వ్యవహార శైలి పైన నిఘా పెట్టినట్టుగా సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా అధికారం ఉన్నటువంటి రాష్ట్రాల సంబంధించినటువంటి నేతల వ్యవహార శైలి పట్ల ఎప్పటికప్పుడు నిఘా పెట్టినట్టుగా సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది నేతలు, ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కీలక నేత ఎప్పటికప్పుడు అటు కేంద్రానికి సంబంధించినటువంటి నేతలకు సంబంధించి కావచ్చు ప్రధానితో సఖ్యతగా వ్యవహరిస్తా ఉన్నారు. ఉదాహరణకు ఆయన పుట్టినరోజు కూడా ఇటు రాష్ట్ర సంబంధించిన నేతలు కావచ్చు, అటు కేంద్రానికి సంబంధించిన ఏఐసిసి నేతలకు సంబంధించినటువంటి విషెస్ కంటే అటు ప్రధాని ఇతర కీలక నేతలు బీజేపీ సంబంధించిన కీలక నేతల నుంచి విషెస్ అందాయి. కాంగ్రెస్ నేతల కంటే బీజేపీ నేతల విషెస్ ఎక్కువగా అందినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన మూవ్మెంట్స్ పట్ల ఎప్పటికప్పుడు ఏఐసిసి నిఘా పెట్టినట్టుగా సమాచారం అంతా ఉంది. బీజేపీతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు అన్నటువంటి అభిప్రాయం ఉంటుంది. అటు కర్ణాటకలోనూ చాలా మంది కీలక నేతలు, కాంగ్రెస్ కీలక నేతలు కేంద్రంతో టచ్ లో ఉన్నారన్నటువంటి అనుమానం కూడా ఏఐసిసిలో ఉన్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే రాహుల్ గాంధీ చాలా మంది నేతలకైతే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. తెలంగాణ సంబంధించినటువంటి కీలక నేతకు కూడా ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కలిసినట్టుగా చెప్తున్నప్పటికీ ఆ ఫోటో బయటికి రాకపోవడం కూడా చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అటు ఎంపీ ఎన్నికల్లో, అటు తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీకి సహకారం అందించాలన్నటువంటి చర్చ కూడా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నప్పటికీ ప్రచార సభలో పాల్గొని అభ్యర్థి గెలుపు కోసం మాట్లాడడం తప్పితే అటు ఎమ్మెల్సీ ఓడిపోతే తన ప్రభుత్వానికి తన పదవికి కానీ వచ్చేటువంటి ఇబ్బంది ఏమీ లేదని మాట్లాడినటువంటి తీరు. రెండోది, పోలింగ్ కంటే ముందు రోజే ప్రధానితో భేటీ కావడం కూడా పలు అనుమానాలకైతే తావిస్తున్నటువంటి పరిస్థితి. అటు కర్ణాటకలోనూ అదే పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో చాలా మంది నేతలు అటు కర్ణాటక కేబినెట్ లో ఉన్నటువంటి వారంతా మోడీకి టచ్ లో ఉన్నారన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు సమాచారం అయితే సేకరించుకుంటున్నారన్నటువంటి చర్చ నడుస్తూ ఉంది. అటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మార్పు కూడా అందుకు అనుగుణంగానే జరిగిందన్నటువంటి చర్చ ఉంది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉన్నటువంటి నేతలైతే సీనియర్లు ఎప్పటికప్పుడు ఇక్కడ తెలంగాణలో కానీ అటు కర్ణాటకలో కానీ సమాచారం అందిస్తున్నారన్నటువంటి చర్చ ఉంది. ఆ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారన్నటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
और उसमें से आधे बीजेपी से मिले हैं। अभी यहां पे बैठे हुए हैं सब लोग, मगर दो टाइप के हैं। एक है जो जनता के साथ खड़ा है, जो जनता के लिए लड़ता है, जो जनता की इज्जत करता है और जिसके दिल में कांग्रेस पार्टी की विचारधारा है। और दूसरा है जो जनता से कटा हुआ है, दूर बैठता है, जनता की इज्जत नहीं करता है और उसमें से आधे बीजेपी से मिले हैं।